ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నేను కోల్కతా వెళ్ళలేదంటే మీరెందుకు అంత ఆనందపడుతున్నారు? అమ్ము, నువ్వెప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినా నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా, స్కూల్ ప్రెసిడెంట్ అయినా నేను ఏ రోజైనా జెలస్ ఫీల్ అయ్యానా? నీకంటే ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అయ్యానే. ఏరా ఆకాష్, నువ్వు డాడీ దగ్గర ఎన్నోసార్లు బుక్ అయ్యి పనిష్మెంట్ తీసుకుంటుంటే నేను చూస్తూ నవ్వుతూ కూర్చున్నానా? నీ పక్కనే ఉండి నవ్వించలేదా? ఆనంద్, ఫుట్బాల్ గేమ్లో ఒక్క గోల్ కూడా చేయకుండా డిసప్పాయింట్ అయినప్పుడు గొంతు పోయేలా అరిచి నిన్ను ఎంకరేజ్ చేసిందెవరు? నేను కాదా? ఎప్పుడు మీ ఆనందాల్ని నా ఆనందాలు అనుకున్నాను, మీ కష్టాల్నే నా కష్టాలు అనుకున్నాను కదా. మరి మీరెలా ఇంత స్వార్థంగా ఆలోచించగలుగుతున్నారు? ఛ, నిజంగా ఇవాళ నా గుండె 4 ముక్కలైపోయింది. 4 ముక్కలైపోయిందిరా. అశు, అంజు, అంజు, మేమేదో సరదా కన్నామే. అవునే, నువ్విందాక ఓవర్గా మాట్లాడావు కదా, దానికి కాసేపు నిన్నేడిపిద్దాం అనుకున్నాం అంతే. లేదంటే నీ మీద మాకు కోపం ఎందుకుంటుంది, కుళ్ళెందుకుంటుంది చెప్పు. అమ్మయ్యా, ఎమోషన్ వర్కౌట్ అయింది. నా ఓవర్ యాక్షన్కి మినిమం 4 రోజులు ఏడిపిస్తారనుకున్నా. అమ్ము, ఆనంద్, ఆకాష్, మనమంతా ఫ్రెండ్స్. మనోహరి ఈ ఇంటికి నా వల్ల వచ్చింది. నన్ను అడ్డు పెట్టుకుని అందరినీ మోసం చేస్తుంది. మనోని వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేలా చెయ్యాలి. అయినా మిస్ అమ్మ దూరం అవ్వలేనంత దగ్గర అయిపోతే అప్పుడు ఆ మనో ఇంటికి దూరం అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎస్, అర్జెంటుగా ఆయన్ని మిస్ అమ్మని దగ్గర చేసేయాలి. అనుకున్నవన్నీ ఆచరణలో పెట్టాలంటే నేను ఇలా ఆత్మలా ఉంటే కుదరదు. మనకిప్పటి అవసరానికి ఎవరిని వాడుకోవచ్చు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.